లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటంటే తల్లి కోసం కొడుకు చైన్ నరుక్కొని సేవ్ చేయడం అబ్బో అసలు సినిమా అయితే కనుక బాగుంది, బట్ కిస్ట్లు కూడా బాగుంది. గారికి సింహాద్రి ఎంత పెద్ద హిట్ అయిందో మన కళ్యాణ్ రామ్ గారికి సన్ ఆఫ్ వైజయంతి అంత బ్లాక్ బస్టర్. బింబిసార సినిమాని కొట్టుపడేసింది. అసలు నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకుని చెప్తున్నారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. అమ్మ కోసం చైన్ నరుక్కుంటే అలాంటి సైకో ఎవడు ఉన్నాడు బ్రో. ఈ వయసులో ఏంటండి ఆమె, ఈ వయసులో ఏంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి? ఫీల్ అయ్యి ఏడుస్తారు అని చెప్తే ఏందో అనుకున్నాం, కానీ ఎమోషన్ ఉంటుందని అనుకున్నాం, కానీ నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్లు తెప్పించేసేసారు భయ్య. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏంటంటే తల్లి కోసం కొడుకు చైన్ నరుక్కొని సేవ్ చేయడం అబ్బో అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు. ఆడియన్స్ డిసప్పాయింట్ అయ్యారు, కానీ ఇప్పుడు మామూలుగా ఒక తల్లిని సేవ్ చేయాలని అంటే అది తప్పని పరిస్థితి భయ్య. ఏంటంటే తప్పని పరిస్థితి, అది నరుకోవాల్సిన పరిస్థితి, సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది కాబట్టి నరుక్కోవాల్సిందే. కానీ నిజంగా కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ మాత్రం నిజంగా మామూలు యాక్టింగ్ కాదన్న, ఇరగదీసి చింపి పడేసిరని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా లేడీ క్యారెక్టర్లో ఏంటంటే విజయశాంతి గారు ఒక లెజెండరీ యాక్టర్ భయ్య. నిజంగా అప్పుడు ఏంటంటే అప్పటి కాలంలో రాములమ్మ సినిమా నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా అదే రేంజ్లో దుమ్ము దుమారం లేపుతుంది యాక్టింగ్ పరంగా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్లో మాత్రం ఆ ఫైట్ సీన్స్ నిజంగా సీన్కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోవడము, అటు విలన్కి ధమ్కి ఇవ్వడము, వార్నింగ్ ఇవ్వడము, సీన్స్ ప్రతి ఒక్క సీన్లో కూడా ఏంటంటే ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆడియన్స్ అందరూ లోపల నుంచి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినవే కానీ డిసప్పాయింట్ అయితే కాలేదు భయ్య. నిజంగా సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ 35 మినిట్స్ నిజంగా మామూలుగా లేదు భయ్య. ఒక రేంజ్లో తోపు లెవెల్లో లేపారు సినిమాని. కళ్యాణ్ రామ్ గారు ఏంటంటే భయ్య పటార్ సినిమాని మించిపోయే లెవెల్లో ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ భయ్య ఈ సినిమా. కళ్యాణ్ రామ్ అంటేనే బాడీ లాంగ్వేజ్తో మంచి యాక్షన్ మూవీస్ చూపిస్తాడు. ఈ సినిమాలో వైజయంతి క్యారెక్టర్లో విజయశాంతి గారిని తీసుకుంటాం మూలంగా సెంటిమెంట్ ప్రకారంగా తల్లికి ఏమి ఇచ్చాము అనే దానికన్నా సొసైటీకి ఏమి ఇచ్చామనేదే మంచి మెసేజ్ అనేది పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీతో రన్ టైం తగ్గట్టుగా మొత్తం పోలీస్ నేపథ్యం, తల్లి నేపథ్యం ఎక్కడ బోర్ అనిపించలేదు. సినిమా అయితే కనుక బాగుంది, బట్ కిస్ట్లు కూడా బాగుంది. యాక్చువల్గా ఆవిడ జాతీయ మహానటి క్యాడరు, బట్ ఈ సినిమాలో ఏంటంటే పోలీస్ పాత్రకి తల్లి పాత్రకి రెండిటికి పోటాపోటీ సన్నివేశాలు తగ్గట్టుగా ఆవిడ తగ్గట్టుగా ఎక్కడ మైనస్ అవ్వలేదు, అంత ప్లస్ అని ఉంది. వాచబుల్ మూవీ అంటే ఇది ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది. సో అది మదర్ సెంటిమెంట్ కానీ ఆ క్లైమాక్స్ అంతా కానీ బాగా వర్కౌట్ అవుతుంది. కళ్యాణ్ రామానికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. డైరెక్టర్ పేరు ఎవరైనా తెలియదు కానీ ఆయనకి మంచి హిట్ పడింది సినిమా. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్ అంతే, మాస్ ఎంటర్టైనర్ కమర్షియల్గా చూడాలి. హీరో లుక్స్ కానీ ఆ ఫైట్స్ కానీ చాలా బాగా తీశారు. ప్లస్ అండి, చాలా ప్లస్ అయ్యారు. ఆవిడ కంబ్యాక్ సినిమా ఇది. సరిలేరు కవర్ తర్వాత రెండో సినిమా మంచి హిట్ పడింది. ఆ బీజిఎం కానీ ఆ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, దానికైతే లేడీ ఫ్యాన్స్ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటారు. క్లైమాక్స్లో ఫైట్ ఉంది, ఒంటి చేత్తో చేస్తాడు, చేయి నరికేస్తారు హీరోది. సో అది చూస్తే ఎవరైనా ఏడుస్తారు, అంత ఎమోషనల్గా బాగా చూపించారు ఈ సినిమా. పటాసు బింబిసార తర్వాత కళ్యాణ్ రామానికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్. నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా కాల్ ఎగరేసుకుంటారు, ఈ విషయంలో తగ్గేది లేదు. అన్న ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసార సినిమాని కొట్టుపడేసింది. అసలు మామూలుగా ఫైట్స్ కానీ అసలు ఆ సెంటిమెంట్, అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా అస్సలు ఊహించుకోలేము, అంత బాగుంది సినిమా. అసలు విజయశాంతి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చి ఈ రేంజ్ ఫైట్లో పోలీస్ ఆఫీసర్గా అసలు నిజంగా మెయిన్ విలన్స్ ఏంటంటే ఒక్క విలన్ కాదు, 3-4 విలన్లు, అందరూ కూడా తోపు విలన్లే. ప్రతి ఒక్కడు కూడా హైలైట్ అన్నమాట. ఒక్కొక్కటి కొట్టుకుంటా ఒక ఏరియాని కవర్ చేయడం, ఒక మంచి ఎక్కడ ఉంటే అక్కడ పోవడం, జనతా గ్యారేజ్ని మించిపోయింది భయ్య. ఒక్కటి కాదు సినిమా ఓవరాల్గా. లేదు అలా ఏం లేదు భయ్య. ఈ సినిమా మాత్రం మామూలుగా లేదు. అసలు ఫైట్స్ కానీ ఆ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కానీ లాస్ట్ క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ అయితే మాత్రం బాబా అసలు మామూలుగా. మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే విలన్స్ ఎంత హైలైట్ అంటే ఆ హైలైట్ని మించి హీరో ఉన్నాడు. కథ మాత్రం చాలా బాగుంది భయ్య, కథ మాత్రం చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది సినిమా. ఓవరాల్గా మాత్రం సూపర్ హిట్ అంతే. అన్న ఏం చెప్తామన్నా, సినిమా చెప్పిన వాళ్ళే పెద్ద బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం ఎంత చెప్పినా తక్కువనే. కళ్యాణ్ రామ్ సార్ ఈ సినిమా చెప్పినంత ఆయన ఆడియో ఫంక్షన్ ఆల్రెడీ చెప్పిండు. సినిమా నేను హిట్ అయినాక మాట్లాడుతున్నాడు.
అన్న మాట నిలబెట్టుకున్నారు సార్. నిజంగా చెప్తాను, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. నీ మీద ఆ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ పెట్టుకోరో అంత కాన్ఫిడెంట్ తగ్గట్టు సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. సినిమా మాత్రం చాలా బాగుంది. మళ్ళీ ఒక పటాస్, ఒక బింబిసారా, ఒక అతనొకడు తర్వాత అంటే మళ్ళా ఇది ఒక సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అని చెప్పొచ్చు. నందమూరి ఫ్యాన్స్ అంతా ఇట్లా కాలర్ ఎగరేసుకోవడం చెప్తున్నారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ. ముందుగా పడే సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు ఇలా సోహెల్ ఖాన్ గారు చేసిరు. మెయిన్ విలన్ యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు. ఏం చెప్తున్నా, ఆయనకు హ్యాట్సాప్ చెప్పాలి. అసలు ఆ విలన్కి కరెక్ట్ సినిమా కంటే మంచి సెట్ అయిండు సినిమాలో. అంతా బాగా చేసిండు. విజయశాంతి గారి క్యారెక్టర్ చెప్పాలన్నా కూడా మన కర్తవ్యంలో ఎంత బాగా చేసింది యాక్టింగ్. ఇంట్లో కూడా అంత బాగా చేసింది. అంటే మనం అప్పట్లో చిన్నప్పుడు చూసిన కర్తవ్యంలో ఇప్పుడు మనం చూసిన ఇప్పుడు చూసిన సినిమాలో అలానే చేసింది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. విజయశాంతి గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మ్యూజిక్ మాత్రం ఇరుగా తీసిరు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాలర్ ఎగరేస్తున్నారు. నిజంగా ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఎలా ఉందో సినిమా అలా చూపించిండు. సూపర్ వీర లెవెల్ ఉంది. చంపేసింది అంతే, ఇక చంపేసింది అంటే చంపేసింది. ఇక్కడ తగ్గేది లేదనుకుంటా. ఏడబడతా ఆడ ఎమోషన్ ఎమోషన్ ఎమోషన్. మా అమ్మ కోసం చేయి నరుకుండంటే అలాంటి సైకో ఎవడు ఉన్నాడు బ్రో. వీర లెవెల్. విత్ ఇన్ సెకండ్స్ లా చేయి నరుకొని విషయం చెప్పిండంటే ఏడైనా చూడలే బ్రో, ఏ మూవీలో చూడలే. ఇట్లా ఉండే మూవీ అయితే మామూలుగా లేదు బ్రో. అసలు విజయ్ అన్న బాబా కళ్యాణ్ అన్న ఏం చేసిండు బ్రో యాక్టింగ్. బాబా నాకు అర్థమే కావట్లే బ్రో. అసలు సినిమా ఏంద్రా బై. 100 రోజులు కాదు, 200 రోజులు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు అయినా కొట్టే అంత గుద్దాలు అమ్ముంది ఇక్కడ. లేటెస్ట్ చేసిన మూవీ. బాబా ఏం చెప్పాలి బ్రో యాక్టింగ్. ఎట్లుంది ఏంది బ్రో, ఎట్లుంది ఏంది. ఆవిడ పొలిటికల్గా ఒక పోదామనేసి వెళ్ళిరు, కానీ అక్కడ డిసప్పాయింట్ అయినాం. కానీ ఇక్కడైతే మూవీస్లలో ఆవిడ సెట్ బ్రో. మూవీస్కి యాక్టింగ్కి వస్తే రావులమ్మతో పోలిస్తే ఇది డబల్ యాక్టింగ్ ఉంది. డబల్ యాక్టింగ్. పోలీస్ కాదు, ఆర్మీ అయినా సరే సెట్ అయిపోతుంది మేడం. అట్లుంది, మామూలుగా లేదు. విజయశాంతి అంటే విజయలకే విజయశాంతి. చాలా సినిమా ఎలా ఉంది? అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చాలా బాగుంది. అంటే నిజంగానే బాగుందా? సూపర్ అండి, సూపర్. ఒక మదర్కి కొడుకు చెప్పే బర్త్డే ఉంటుంది చూసారా, ఇంతకంటే గొప్పగా ఏది ఉండదు. విషెస్ అలా ఉంటుంది సినిమా. సాంగ్స్ బాగున్నాయండి. 3 సాంగ్స్ చెప్పారు కదా లాస్ట్ 20-30 మినిట్స్. అదే చెప్పిన, అదే స్పెషల్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి ఎమోషన్ సీన్స్ కానీ యాక్షన్ కానీ. మీ ట్రైలర్లో ఆల్రెడీ చూసే ఉంటారు. సినిమా మాత్రం చూడండి, చాలా చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్. ఆమె లేడీ సూపర్ స్టార్ అని ఊరికి అనలేదు. యాక్షన్ సీక్వెన్స్ కానీ ఆవిడ అసలు ఏం మాత్రం ఈ వయసులో ఏంటండి ఆమె, ఈ వయసులో ఏంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ ఎమోషన్ ఏంటి, ఆవిడ ఏం మాత్రం తగ్గలేదు. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. స్పెషల్గా ఫ్యామిలీ లేడీస్ అయితే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు సినిమా మాత్రం. మ్యూజిక్ బాగుందండి. ఆర్ఆర్ నెక్స్ట్ లెవెల్ చేశారు. 100% అవుతుంది, 100%. కానీ మీకు బోర్ కొట్టదండి సినిమా, అలా చూసేలోపటి అయిపోద్ది. చాలా అంటే చాలా బాగుంది.